విలక్షణ నటుడు అని పేరున్న గుర్తింపు ఉన్న నటుడు ప్రకాష్ రాజ్. అయితే సోషల్ మీడియా వేదికల ఎప్పటికప్పుడు రాజకీయాల పరంగా ఆయన ప్రశ్నలు వేస్తూనే ఉంటాడు, స్పందిస్తూనే ఉంటాడు. ఇక మరోపక్క జస్ట్ ఆస్కింగ్ అనే పేరుతోని ఆయన ఎప్పటికప్పుడు అందరి మీద ప్రశ్నల వర్షం కురిపిస్తూనే ఉంటాడు. ఇదే క్రమంలో నరేంద్ర మోడీ గురించి ఇట్లా విమర్శలు ఆయన గుప్పిస్తూనే ఉంటాడు అని ఎప్పుడు అంటూనే ఉంటారు. ఇక అదే సమయంలో కుల మత భేదాల గురించి పబ్బం గడుపుకునే వాళ్ళ గురించి ఇట్లా గట్టిగానే గరం అవుతా ఉంటారు. ఇక మనిషి బతకనికే కావాల్సింది గూడు, తిండి, బట్ట, ఆరోగ్యము, అంతేకాదు విద్య అని కావాలి. కాకపోతే ప్రజలు జనాలకు ఇక ప్రభుత్వము సమకూర్చాల్సింది ఇది. కాకపోతే వాళ్ళు దీని మీద దృష్టి పెట్టకుండా మతాలు కులాలు అనుకుంటా విభజించకూడదు అని ఆయన ఎప్పుడు అంటూనే ఉంటారు. ఇక ఈ దీంతో ఆయన సోషల్ మీడియాలో ఎంతో మందిని శత్రువులను ఇక చాలా మంది మిత్రులను ఇట్లా చేసుకున్న సంగతి తెలిసిందే. ఇక ఇప్పుడు అటువంటి ప్రకాష్ రాజు ఇటీవలనే ఉత్తరప్రదేశ్లో కుంభమేళాలో పాల్గొంటున్నట్లుగా ఆయన అక్కడ త్రివేణి సంగమం పవిత్ర స్నానము ఆచరించినట్లుగా ఓ ఫోటో ఒకటి సోషల్ మీడియాలో తెగ చక్కర్లు కొడుతున్నదంట. ఇక దీనితోని నాస్తికులు అని చెప్పుకునే మీరు అక్కడికి ఎట్లా పోతారు? మీరు చెప్పేదానికి చేసేదానికి పొంతనే లేదు. మీకు రాజకీయ నాయకులకు తేడా ఏంటి అని చెప్పి సోషల్ మీడియా వేదికల కమెంట్ల వర్షం కురిపించిర్రంట. అయితే ఈ ఫోటో ప్రకాష్ రాజ్ దృష్టి వరకు పోయి ఆయన దీని మీద ఘాటుగానే స్పందించిండంట. గట్ల చూసుకుంటే ఇదే విధంగా ఆయన నకిలీ వార్త హెచ్చరిక అని పేరు పెట్టి అసలు నకిలీ మహారాజ్కు సంబంధించిన మతోన్మాదులు పిరికి సైన్యానికి సంబంధించిన చివరి అస్త్రం ఇది అని ఆయన ఘాటుగా స్పందించిండంట. అంతేకాదు ఇక వాళ్ళ పుణ్యక్షేత్రం ఇక పుణ్య స్నానం అని చెప్పుకునేది ఇక ఈ విధంగా నకిలీ వార్త ప్రచారం చేసి అసలు ఎంత అవమానకరంగా ఉన్నది. గిసువంటి ఓళ్ళో జోకర్ల మీద ఫిర్యాదు చేసిన పరిణామాలు ఎదుర్కోండి అని స్పందించిండంట. ఇక దీనితోనికి ఇప్పుడు చూసుకుంటే ఈయన పెట్టిన ఆ ఫోటో ఏమో కానీ ఈయన గురించి ఈయన చేసిన స్పందన అయితే ఎక్కువ చక్కర్లు కొడుతుంది అని చెప్పుకోవచ్చు. అవు మళ్ళా ఆ నకిలీ మహారాజు ఎవరై ఉండొచ్చు అంటారు? మీకేమైనా తెలిస్తే కామెంట్లల్లో కామెంట్ పెట్టుర్రి. అట్లనే అడగంటుంటారు, అది కూడా నొక్కురి మళ్ళొస్తా.